దేవాలయాల పరిసరాల్లో హిందూయేతరులు ఎవరు వ్యాపారాలు చేయకూడదంట. అంటే బయట కూడా హిందూయేతరులు అంటే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు. రేపు పొద్దున కొబ్బరి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కొబ్బరికాయ ఒక ముస్లిం పండించాడా, ఒక క్రైస్తవ పండించాడా, హిందూ పండించాడా, దళితుడు పండించాడా, ఎవరు పండించారు ఎవరికి తెలుసు. అంటే హిందూలు మాత్రమే పండించిన కొబ్బరికాయలే తీసుకురావాలి. ఆర్గానిక్ కొబ్బరికాయలాగా హిందూ కొబ్బరికాయలు కూడా సృష్టిస్తారా వీళ్ళు? లేకపోతే హిందూ అరటిపండ్లు సృష్టిస్తారా? హిందూ దూపదీప నైవేద్యాలు ఇప్పుడు సాంబ్రాణి కడ్డీలు మనం వేస్తున్నాం. అత్యధిక భాగం సాంబ్రాణి కడ్డీల చుట్టలో ముస్లిం మహిళలు ఉన్నారు, చాలా చోట్ల ఉపాధి పొందుతున్నారు. వాళ్ళ చేతుల మీదుగా సాంబ్రాణి కడ్డీలు తయారవుతున్నాయి. అలాగే ఈరోజు దేవాలయాలు వచ్చినప్పుడు ఈ పేలుస్తారు టపాకాయలు, కాకరొత్తులు, ఇటువంటి మన దీపావళికి ఇటువంటి సందర్భాల్లో ఈ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా ఎవరు? క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అవన్నీ అపవిత్రమైనయా? మరి వాటిని ఎందుకు వినియోగించాలి? ఈరోజు లేబర్కి కులం లేదు, మతం లేదు, శ్రమకి కులం లేదు, మతం లేదు. అందుకని బయట వ్యాపారాలు చేసుకుంటా ఉంటే కొనేవాళ్ళు ఇష్టం, ఏ షాప్ దగ్గర కొంటారు, కొనేవాళ్ళు ఇష్టం. నువ్వు పెట్టుకోవటానికి లేదు బయట అంతా నా పెత్తనం అని అంటే ఎక్కడి వరకు పెత్తనం? తిరుపతి తిరుమలలోనా, లేకపోతే కింద తిరుపతి, లేకపోతే చిత్తూరు జిల్లా అంతనా, తిరుపతి జిల్లా అంతనా, ఆంధ్రప్రదేశ్ అంతానా? ప్రతి గొంతుకి సందుకు దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు దేవాలయ పరిసరాలు వ్యాపారాలు చేయకూడదంటే ఇక మొత్తం వ్యాపారాలని మూసేయాలి. కొన్ని చోట్ల దేవాలయాలు, మసీదులు, చర్చిలు పక్కపక్కనే ఉన్నాయి. కొన్ని చోట్ల దగ్గరలో. అంటే అప్పుడు దాని పక్కన మసీదులోకి ఎవరు వెళ్ళకూడదు, అక్కడ నమాజ్ చేయకూడదు. రేపు పొద్దున వాటినే కదా చేస్తున్నారు, వివాదాలు చేస్తున్నారు. ఈరోజు ప్రతి మసీదుని వివాదం చేస్తున్నారు, ప్రతి చర్చిని వివాదం చేస్తున్నారు, ప్రతి గుడిని కూడా వివాదం చేస్తున్నారు. గుళ్ళు, చర్చిలు, మసీదులను వివాదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని వీళ్ళు చూస్తున్నారు. అయోధ్య వివాదం తర్వాత అయోధ్య వివాదానికి మనం పరిమితం కావాలి. అయోధ్య తర్వాత ఏ ఒక్క దేవాలయాన్ని, కాశీ, మధురాతో సహా ఏ ఒక్క దేవాలయాన్ని మనం మళ్ళీ వివాదం చేయొద్దని మోహన్ భాగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్వయంగా ప్రకటించాడు. కానీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తులు లేవనెత్తూనే ఉన్నారు, ఇప్పటికీ లేవనెత్తూనే ఉన్నారు. 1991 చట్టం ప్రకారం చారిత్రకంగా కట్టిన ఏ దేవాలయం అంటే దేవాలయం, ఆడ మసీదు ఉంటే మసీదు, చర్చి ఉంటే సరి, దేన్ని కూడా కదిలించకూడదు, ఉన్నట్టుగా ఉండాలి అని చట్టం చేసింది. సుప్రీంకోర్టు అయోధ్య తీర్పులో కూడా ఈ చట్టాన్ని సమర్థించింది. మరలా తాజాగా నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ చట్టాన్ని అమలు జరపాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మరి 91 చట్టం ఉంది, ఆ చట్టాన్ని అమలు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దేవాలయాల్లో, మసీదులను అన్నింటినీ వివాదం చేసేస్తే దాని ఆధారంగా, దాని కేంద్రంగా మొత్తం ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? చరిత్రను ఎవరు మారుస్తారు? చరిత్రలో జరిగిన తప్పులన్నీ మనం సరిదిద్దామా? చరిత్రలో కట్టడాలు ఈరోజు నాగార్జున సాగర్ కింద, లేకపోతే కృష్ణా డెల్టా కిందనో నీళ్లు రిజర్వాయర్ కోసం మనం చాలా గ్రామాలను ఖాళీ చేస్తున్నాం. ఆ గ్రామాలతో కూడా గుళ్ళు, చర్చిలు, మసీదులు కూడా మనం ఖాళీ చేస్తున్నాం. రేపు పొద్దున ఒక 50 ఏళ్ళ తర్వాత ఎవరన్నా వచ్చి ఈ రిజర్వాయర్లో గుడి ఉంది, ఈ రిజర్వాయర్ని తెంపేసేయాలంటే ఒప్పుకుంటామా? గుళ్ళు మునిగిపోయినాయి కదా, మళ్ళీ మా గుడిని పునరుద్ధరించండి అంటే రిజర్వాయర్ వదిలేస్తామా? ఓ పరిశ్రమ కింద ఎన్ని దేవాలయాలు ఎత్తేయటం లేదు? పరిశ్రమ కింద కాదు, ఇందా నేను చెప్పా, కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని మోడర్నైజ్ చేయడం కోసం 40 గుళ్ళుని అక్కడి నుంచి తరలించారు. చిన్న దేవుళ్ళు, వాటి మీద బతికి చిన్న పంతులు, పురోహితులు ఆధారపడి బతుకుతున్నారు, వేరే చోట తరలించారు. అనేక చోట్ల ఇటు జరుగుతున్నాయి. రోడ్డు వైడనింగ్లో కేంద్ర ప్రభుత్వం హైవేలు అని పెడుతుంది, హైవేలు, రోడ్డు వైడనింగ్లో దేవాలయాలు పోతాయి, చర్చిలు పోతాయి, మసీదులు పోతున్నాయి. మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేస్తారా మీరు, ఏది మార్చకూడదని? అందుకని చరిత్రను తీసి వివాదాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక దుర్బుద్ధి తప్ప దీని వెనకాల భక్తి లేదు, విశ్వాసం లేదు. వాళ్ళకి హిందూ మతం మీద వాళ్ళకి నమ్మకం లేదు. హిందూ మతం ఎప్పుడూ టాలరెన్స్, దాన్ని సహించటం, ఇతర మతస్థులను సహించటం అనేది హిందూ మతంలో ఉంది. ఈరోజు ఆ హిందూ మతాన్ని కాస్త మత ఉన్మాదం కింద మార్చి విద్వేషాలు రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము మత విశ్వాసాలకు వ్యతిరేకం కాదు, మతాలకు వ్యతిరేకం కాదు. మతం అనేది వ్యక్తిగత విషయం, మత స్వేచ్ఛ ఉండాలి. రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఏ మతాన్ని అనుసరించవచ్చు, ఏ దేవుడినైనా పూజించవచ్చు, దాన్ని గౌరవించాలి, మత స్వేచ్ఛను గౌరవించాలి. దానికి బదులుగా ఈరోజు పోటీలు పడి మత మార్పిళ్ళ పేరుతోటో, లేకపోతే మత సంరక్షణ పేరుతోటో ప్రజలను ఈ దీంట్లోకి, ఈ గుండంలోకి, నిప్పుల గుండంలోకి లాగి సమాజాన్ని అశాంతి పాలు చేయాలనేటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాష్ట్రం ఇప్పటిదాకా ప్రశాంతతకి, సామరస్యానికి నిలయంగా ఉంది.
అనేక చోట్ల ఘర్షణలు జరిగినప్పుడు కూడా, అయోధ్య లాంటి చోట ఘర్షణలు జరిగినప్పుడు కూడా, గుజరాత్ మండిపోతున్నప్పుడు కూడా మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. పైగా ఇక్కడ ప్రజలు కులాలకి మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని కోరుకున్నారు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏమంటున్నారు? గడప లోపల కులం, గడప బయటకు వస్తే హిందువులు అంటున్నారు. అంటే కులాన్ని బయటికి తీసుకురావద్దు. కులాన్ని బయటికి తీసుకురావద్దు అంటే అర్థం ఏమిటి? రిజర్వేషన్లు అడగొద్దు, మీరు కుల వివక్షతని ప్రశ్నించొద్దు, అంటరాంతరాన్ని ప్రశ్నించొద్దు, వాటన్నిటిని మీరు అనుభవించండి. కుల వ్యవస్థ పవిత్రమైంది. ఎవరి కులం వాళ్ళు ఉండాలి, ఎవరి కులాచారం వాళ్ళు పాటించాలి, కుల ధర్మాన్ని పాటించాలి. అదే కదా దాని అర్థం. కులాన్ని గడప లోపల పెట్టుకోమంటే అంటే కులం పేరు జరిగే అత్యాచారాలను ఎదుర్కోవద్దా? కులం అనేది గడప లోపల ఉండేది కాదు. కులం ఒక సామాజిక అంశం. ఈరోజు ఒక రుగ్మత మన సమాజంలో. అత్యాచారాలు, అంటరాంతరం, వివక్షత అనేది, కుల వివక్షత, కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ జరుగుతుంటే వీటిని ఎలా అంటే కులాన్ని వెనక్కి నెట్టేసి హిందుత్వ పేరుతోటి కులాలను అణిచివేసి మత ఉన్మాదాన్ని పైకి తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కుల గణన కూడా అందుకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కుల గణన జరిగితే వాళ్ళ బండారం బయటపడుద్ది, కులాల మధ్య అంతరాలు అర్థం అవుతాయి, రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత ఏమిటో అర్థమవుతుంది. అందువల్ల గడప లోపల ఉంచుకునేది కాదు కులం. కులం అనేది ఒక సామాజిక సమస్య, దాన్ని పరిష్కరించాలి. దాన్ని ఈరోజు వీళ్ళు అడ్డుకోవటానికి, సామాజిక న్యాయాన్ని అడ్డుకోవటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము కమ్యూనిస్టులు సామాజిక న్యాయం కోసం పోరాడతాం. దానికి అడ్డంగా ఉండే దేన్నైనా సరే వ్యతిరేకిస్తాం. అలాగే బయటకు వస్తే హిందువులం కాదు, బయటకు వస్తే అందరం భారతీయులం. ఇంట్లో బయట అందరం భారతీయులం. మనం భారతీయులం అనే మాట మర్చిపోయి మనం హిందువులు అనుకుంటే ముస్లింలు, క్రైస్తవులు దేశంలో ఉండటానికి లేదా? మరి అమెరికాలో ఉండే హిందువులు ఏం చేయాలి? అక్కడ వాళ్ళు క్రైస్తవులుగా ఉండాలి. బయటకు వచ్చి అక్కడ దేవాలయాలు కట్టుకున్నారు అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో. ఇక్కడ మన ముస్లింలని, క్రైస్తవులను ఆమోదించకపోతే బయట ఉండేటువంటి వాళ్ళు హిందువులు, హిందూ దేవాలయాన్ని ఎందుకు ఆమోదిస్తారు? ఈరోజు జరుగుతున్న కల్లోలాలు అవే కదా. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడుల్ని అందరం ఖండిస్తున్నాం. అందరికన్నా అక్కడ కమ్యూనిస్టులు ముందుండి హిందువులకు రక్షణ కల్పించాలని ర్యాలీలు చేశారు. ఎక్కడుంది విశ్వ హిందూ పరిషత్? ప్రపంచం అంతా ఉన్నాం. బంగ్లాదేశ్లో ఎక్కడుంది? వాళ్ళు ఏం చేశారు? అక్కడ ప్రతిఘటిస్తుంది కమ్యూనిస్టులు, లౌకికవాదులు. కానీ అదే వాళ్ళు మళ్ళీ మణిపూర్లో గొడవలు జరుగుతుంటే ఏం మాట్లాడరు, ప్రధానమంత్రి మాట్లాడరు, లేకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడు, హిందువులకు అన్యాయం జరుగుతుంది అంటున్నా ఆయన. అందుకని లౌకికవాదం అనేది హిందూ మతానికో ముస్లిం మతానికో సంబంధించింది కాదు, ప్రజలందరికీ సంబంధించిన ఒక ప్రజాస్వామ్య హక్కు ఇది. మన రాజ్యాంగం స్వాతంత్రోద్యమంలో పోరాడి సాధించుకున్న హక్కు లౌకికవాదం. దాన్ని కాపాడుకోవటం, ప్రజాస్వామ్యం ఎంత విలువైందో, ఫెడరలిజం ఎంత విలువైందో, లౌకికవాదం కూడా అంతే విలువైంది. అందుకని దీని మీద జరిగే దాడిని కూడా, ఉద్దేశపూర్వకంగా లౌకికవాదం మీద జరుగుతున్న దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని కాపాడాలని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం.